అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో తిరువూరు నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావు గారికి, అదే తెలుగుదేశం పార్టీలోని చిట్యాల సర్పంచ్ ఫ్యామిలీకి రగడ జరుగుతూ ఉంది. వాళ్ళు చిట్యాల సర్పంచ్ గారి పార్టీ వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో పూర్వం నుంచి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు. అనూహ్యంగా కొలికలపూడి శ్రీనివాసరావు గారి గురించి కొన్ని విషయాలు మనం చర్చించాలి. శ్రీనివాసరావు గారి గతంలో హైదరాబాద్లో ఐఏఎస్ ఐపీఎస్కి కోచింగ్ ఇస్తూ కోచింగ్ సెంటర్ నడుపుతూ ఉండేవారు. ఇక్కడ అమరావతిలో ఆయన భూములు పోయాయని చెప్పి అమరావతిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, అమరావతి పరిరక్షణ సమితి పేరుతో అందులో ఉత్సాహమైన పాత్ర, చురుకైన పాత్ర పోషించి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆయన వాక్చాతుర్యంతో కానీ టీవీ డిబేట్లో కానీ ఆయన అందరినీ ఆకర్షితులకు గురయ్యారు. ఆ విధంగా ఆయన ప్రజలకు సుపరిచితులయ్యారు. తదనంతరం తెలుగుదేశం పార్టీలోని కమ్మ సామాజిక వర్గాన్ని పొగుడుతూ కమ్మవారిని కూడా మచ్చిక చేసుకున్నాడు. ఆ విధంగా కమ్మవారికి దగ్గరయ్యి అమరావతి పోరాట యోధుడుగా పాపులర్ అయ్యి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈయన ఉత్సాహాన్ని చూసి తిరువూరు నియోజకవర్గంలో సీట్ ఇచ్చి గెలిపించారు. ఇదైతే యథార్థం. ఆయన ఒరిజినల్ నేటివ్ ప్లేస్ గుంటూరు జిల్లా, ఆ తాడికొండ అమరావతి పరిసర ప్రాంతాల్లో ఆయన విలేజ్. అక్కడి నుంచి ఆయన తిరువూరు వచ్చి తిరువూరులో ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ కేడర్ సహాయ సహకారాలతో ఆయన గెలుపొందాడు. అక్కడ పార్టీ ఆయన్ని మొత్తం భుజాన వేసుకుని పార్టీ ఆయన్ని గెలిపించింది. ఇదైతే యథార్థం. అయితే ప్రజలన్నాక, నాయకులన్నాక, కార్యకర్తలన్నాక ఏ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా వైసీపీ అయినా అందరూ ఒకే రకంగా ఉండరు. రకరకాల మనస్తత్వాలు, రకరకాల భావజాలం ఉన్న వ్యక్తులు ఉంటారు రాజకీయాల్లో. వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకోవాల్సింది ఎవరు? నియోజకవర్గ పెద్దగా మీరు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలిచింది 2 సార్లు. తర్వాత మళ్ళా గెలవటం ఇదే జనాల తర్వాత. అయితే ఆ సందర్భంలో కార్యకర్తలు ఉత్సాహంగా ఉంటారు. ప్రభుత్వం చాలా కాలం తర్వాత అధికారంలోకి వచ్చింది కాబట్టి, ఇంతకాలం పార్టీ కోసం మనం కష్టపడ్డాం కాబట్టి, మనం ఏదో ఒకటి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఏదో పని చేసి 4 రూపాయలు సంపాదించుకోవాలనే నాయకులు కొంతమంది ఉంటారు. కొంతమంది ప్రజలకు సేవ చేసి గుర్తింపు తెచ్చుకోవాలని కొంతమంది ఉంటారు. రకరకాల ఆలోచనలు ఉంటాయి లీడర్షిప్లో కానీ కార్యకర్తల్లో కానీ. అది ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అన్నింటినీ కోఆర్డినేట్ చేసుకోవాలి. దుందుడుకుతనం రాజకీయాల్లో, లాంగ్ టర్మ్ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా దుందుడుకుతనంగా వ్యవహరించలేదు ఎక్కడా కూడా. ఎందుకంటే కార్యకర్తలు తిడతారు, ఎవరిని లీడర్ని తిట్టినా సరే తప్పదు, పడాలి. ఎందుకంటే మనం అందరినీ 10 మందిని కోఆర్డినేట్ చేసుకోవాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నావు కాబట్టి. ఎంతోమంది నాయకులు, ఎంతోమంది కార్యకర్తలు వేల సంవత్సరాల తరబడి పార్టీలో పనిచేసి ఎమ్మెల్యే స్థానం సీటు రాక ఎంతోమంది ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి వయసు అయిపోయి ఎమ్మెల్యే స్థాయి చేరుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటిది శ్రీనివాసరావు గారికి కొద్ది కాలంలోనే అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు ఆయన ఎలా ఉండాలి? ఆయన ఒక మెట్టు దిగి ప్రజలకి, కార్యకర్తలకి అనుకూలంగా ఉండాలి. ఆ ప్రజలు, ఆ కార్యకర్తలే ఆయన గెలిపించారు. ఒకవేళ కార్యకర్తలు తప్పు చేసినా నాయకుడిగా ఆయన సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని రాసి రంపాన పెట్టి విలువలు చెల్లులుగా చేసి ఆయన రాష్ట్రం మొత్తం కూడా ఈ నియోజకవర్గాన్ని చర్చలో తీసుకొచ్చారని చెప్పక తప్పదు. ఎందుకంటే శ్రీనివాసరావు గారు భవిష్యత్తు రాజకీయాలు చేసుకోవాలంటే అక్కడ ఆయన ఒక మెట్టు దిగైనా సరే 10 మందిని సముదాయించుకుని చక్కగా చేసుకుంటే లాంగ్ రన్ పాలిటిక్స్లో ఉంటారు. లేకపోతే కనుక ఇదే ఆవేశాన్ని ఆయన కొనసాగిస్తే ఆయన చరిత్ర ఇక్కడే ముగిసిపోతుంది, ఎమ్మెల్యేగానే ముగిసిపోతుంది అనేది చెప్పక తప్పదు. ఎందుకంటే ఎంతోమంది చూసాం, ఎంతోమంది నాయకులు వచ్చారు పోయారు. ఆవేశపడ్డ వాళ్ళందరూ కూడా ఒక కృష్ణా జిల్లాలోనే ఒక నియోజకవర్గంలో బైఫర్కేషన్లో ఎస్సీ అయితే అక్కడ ఒక నాయకుడు వచ్చి ఆయన కూడా చాలా ఆవేశపడి ఓవర్ యాక్షన్ చేసి అక్కడున్న పార్టీ నాయకులందరినీ కూడా కులాలకు విశిక్షణ రహితంగా కూడా మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయన కూడా అక్కడితో కనుమరుగైపోయాడు. దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలే. నువ్వు నిజాయితీ ఉన్నా సరే
దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలే. ఆయన రాజకీయాల్లోనే లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఆయనకి. కాబట్టి శ్రీనివాసరావు గారు కూడా లాంగ్ రన్ పాలిటిక్స్ చేయాలంటే నియోజకవర్గ కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకోవాల్సిన అవసరం నాయకుడిగా ఆయనకే ఉంది. ఆయనదే ఆ బాధ్యత. అంతకుముందు కూడా చూసాం, ఒక ఇల్లు పడగొట్టరా అని చెప్పి ఆయన వెహికల్ ఎక్కి కూర్చుని కెమెరాలో తీసుకెళ్ళి కాంట్రవర్సీకి వెళ్ళాడు. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు టెంప్ట్ చేస్తారు నాయకుడిని. టెంప్ట్ చేసినా సరే తను సమన్వయం పాటించి అందరినీ సముదాయించుకుని ముందుకెళ్లాల్సిన అవసరం బాధ్యత గల నాయకుడికే ఉందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఈ విషయాన్ని ఎక్కడికైనా సరే ఆయన సర్దుబాటు చేసుకుని భవిష్యత్ రాజకీయాల్లో ఇలాంటివి జరగకుండా చూసుకుని రాజకీయాల్లో 10 కాలాల పాటు నిలబడాలని కోరుకుంటూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.